హలో అండి, నమస్తే. ఈ మధ్య ఎక్కడ విన్నా బిచ్చగాళ్ళకి ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇతనికి ఇన్ని కోట్లు ఉన్నాయి, వాళ్ళ కూతురు పెళ్ళి ఇలా చేశారు, వాళ్ళ కొడుకు పెళ్ళి ఇలా చేశారు, అన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి, బాంబేలో ఫ్లాట్ ఉంది, అక్కడ ఫ్లాట్ ఉంది, ఇక్కడ ఫ్లాట్ ఉందని వింటూనే ఉన్నాము. మరి దానికైతే ఇక ముందు నుంచి చెక్ పెట్టే అవకాశం ఉందని వింటున్నాం వార్తలు. అది ఎంతవరకు నిజం? జనవరి 1 నుంచి ఇది ఆపేస్తున్నారు అని విన్నాం. సో అది ఎంతవరకు నిజం అనేది మనతో పాటు మాట్లాడటానికి విజ్ఞాన్ గారు ఉన్నారు. దాసరి విజ్ఞాన్ గారు, హలో అండి, వెల్కమ్. సో జనవరి 1 నుంచి కొత్తగా కేంద్రం ఒకటి అమలు పరుస్తుంది ప్రభుత్వం. ఇక పైన మనము ఎవరికి దానం వేయడానికి లేదు అని అంటున్నారు. ఇది నిజమేనా? ఏ సిటీస్లో ఇది అమలు పరిచే అవకాశం ఉందంటారు? ఫస్ట్, మన దేశం మొత్తంలోనే క్లీనెస్ట్ సిటీగా ఇండోర్కి ఒక పేరు ఉంది. ఇండోర్లో యాచకులు కూడా ఎక్కువే. సో వీళ్ళు మొన్న ఒక ఆపరేషన్ చేస్తే ఒక యాచకుడు హోటల్ రూమ్లో ఉంటూ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి బయటకు వచ్చి వాళ్ళని చూపించుకొని అడుక్కోవడం, మళ్ళీ ఆ హోటల్ రూమ్కి డబ్బులు కట్టేసి కొన్నాళ్ళ పాటు అందులో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాడ్జ్ అనుకోండి, పర్ డే 200-300 ఉంటాయి కదా, అలాంటి లాడ్జెస్ తీసుకోవడం, ఆ రోజు ఒక 1000 రూపాయలు సంపాదించుకొని లాడ్జ్కి ఇచ్చేయడం, డైలీ సంపాదన, అక్కడ ఇక్కడ అడుక్కోవడం. ఇవన్నీ చూసి ఏమనుకున్నారంటే యాచకులు లేని మన ఇండియా లాగా తీర్చిదిద్దాలి. ఫస్ట్ ఇండోర్లో ఇది ఆపరేషన్ చేస్తున్నారు. ఎలా అంటే యాచకులు వాడు అడుక్కుంటున్నాడంటే నువ్వు వేయబట్టే కదా, ఇక నుంచి డబ్బులు ఇట్లా దానం చేసినా నువ్వు అరెస్ట్ చేయకూడదు, గుళ్ళ ముందైనా సరే ఎక్కడైనా సరే వీళ్ళు ఉండకూడదు అని. అంటే మరి వీళ్ళని ఏం చేయాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇచ్చే ఆన్సర్, ఇప్పుడు కాళ్ళు చేతులు బాగలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని ఒకరు వెళ్తా అడుక్కుంటున్నారు. వీళ్ళని తీసుకెళ్ళి యాచక వ్యతిరేక అవగాహన సదస్సు ఒకటి క్రియేట్ చేసి, అమ్మ నువ్వు అలా వాడిని పట్టుకొని ఎండవాన తిరిగే బదులు అక్కడో ఇక్కడో పాచి పనైనా చేసుకోవచ్చు. నువ్వు ఇప్పుడు నువ్వు రోడ్ల మీద తిరిగి ఇంత కష్టపడే కంటే అంట్లు తోముకున్న డబ్బులు వస్తాయి. నవేడేస్ మనకి ఆ ఫెసిలిటీ పెరిగింది. ఇంకా ఉన్నాయి. ఒకప్పుడు అంటే ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డం నిరుద్యోగం అంటారు, కానీ ఇప్పుడు ప్రతి దానికి ఆప్షన్స్ ఉన్నాయి. యంగ్ పిల్లలందరూ కూడా జొమాటోలు జెప్టోలు చేసుకుంటున్నారు. ఏముంది, కవర్ తీసుకెళ్లి నీ బెల్లు నొక్కితే వాడికి 40-50 రూపాయలు, అలా రోజు 10 బెల్లులు. అవును. అండ్ అలాగే ఈ ఫుడ్ డెలివరీలు కానీ ఇవి పెరిగాయి, అమెజాన్ డెలివరీలు ఇలా చేసుకుంటున్నారు. ఇంకొంతమంది అంటే లైక్ అమెరికా వెళ్ళి ఎలా అయితే హవర్లీ జాబులు చేస్తున్నారో ఇక్కడ కూడా అంతే ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ చాలా క్లీనింగ్ జాబ్స్ ఉన్నాయి. ఇంకెక్కడెక్కడైనా సరే, గుడిలో అయినా సరే నువ్వు అప్పుడు పూజారితో మాట్లాడుకుని రోజు వచ్చి ఊడ్చేసి వెళ్తానంటే నాకు ఇంత ఇవ్వు, అక్కడ అడుక్కునే బదులు నువ్వు ఈ పని చేసుకోవచ్చు. అది ఇంకెవరో చేయాల్సిన అవసరం లేదు. నీ కన్విన్సింగ్ కెపాసిటీ బట్టి ఉంటుంది. నువ్వు అలా కన్విన్స్ చేయాలంటే నీకు కనీసం మాట్లాడడం రావాలి. నువ్వు అడుక్కుంటున్నావు బికాస్ మనిషికి నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నావు. సో నీలో ఆ క్యాపబిలిటీ ఉంది, యూ కెన్ ఫేస్ పీపుల్. నువ్వు కన్విన్స్ చేస్తున్నావు. అదేంటిది, నీ దగ్గర ఏ ప్రోడక్ట్ లేకుండానే వాడి దగ్గర నుంచి 10 రూపాయలు తీయగలుగుతున్నావు. నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటే యూ కెన్ ఈజీలీ కన్విన్స్ దెమ్. ఇప్పుడు మన హైదరాబాద్ ఆల్రెడీ చేసింది. మీకు కొన్ని సిగ్నల్స్ దగ్గర గమనిస్తే ఇంతకుముందు అడుక్కునే వాళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద పెన్నులో ఆ తుడిచేవి అమ్ముతున్నారు కదా. ఇది అవగాహన సదస్సు. అంటే హైదరాబాద్ ఆల్రెడీ ఇండోర్ కంటే ముందే ఉంది, కానీ ఈ న్యూస్ వచ్చిన తెలియదు. కొంతమంది ఎన్జిఓలు వాళ్ళు వీళ్ళు సోషల్ వెల్ఫేర్ కింద చేస్తున్నారు. యాచకులందరినీ పిలిచి అవగాహన కల్పించి, సరే మీరు పని చేయండి, మేము ఇన్ని ప్రోడక్ట్స్ ఇస్తున్నాము, మీకు డబ్బులేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు అమ్ముకొని ప్రాఫిట్ తీసుకొని మాకు ఇచ్చేసేయండి. ఇది అమ్ముడు పోయినట్టు ఉంటుంది, మీకు కూడా ఒక జాబ్ ఉన్నట్టు ఉంటుంది, అడుక్కోకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ కొంచెం సిగ్నల్ దగ్గర కార్ ఆగానే బలవంతంగా వచ్చేసి నీ కార్ అంతా తుడిచేసి డబ్బులు అడుగుతాను. నిన్ను అడగల నేను తొడవమని, అంత అవసరం లేదు. బట్ ఈడు ఆ పర్ఫార్మెన్స్ కంటే నువ్వు అట్లీస్ట్ ఆ తుడిచే క్లాత్లు అమ్ముకో, అవసరం ఉన్నోడు కొంటాడు, అవసరం లేనోడు వదిలేస్తాడు. పైగా వీళ్ళు ఇంకా క్రియేటివ్గా ఏం ఆలోచిస్తున్నారంటే సిగ్నల్ దగ్గర విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్లో ఒక ప్రోడక్ట్ గురించి నిన్ను కన్విన్స్ చేయాలి. అంటే ఆ ప్రోడక్ట్లో ఏదో వింత ఉండాలి, లేకపోతే దే కాంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందుకే ఇప్పుడు ఆ పెన్, ఇంత పెద్ద పెన్ ఉంటుంది, అది వింతే మన పిల్లలు కదా, ఇంత పెద్ద పెన్ అని హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాంటి లైట్స్ వచ్చే బెలూన్స్, అంటే పీపుల్ హూ అట్రాక్ట్ ఈజీలీ.
అలాంటివి ఒక పెద్ద అది ఉంటుంది తుడిచేది, వెంటనే ఇలా ఇలా తీస్తుంటే అది ఎక్కడికో వెళ్ళొద్ది. అంటే మనం ఏ స్టూల్ ఎక్కకుండా సరిపోతుంది. డిఫరెంట్ ఐటమ్స్ రోడ్డు మన రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ కాకుండా వాళ్ళు డిఫరెంట్ పైగా మనకు ఒక ఐడియా ఉంటుంది, రోడ్డు మీద అమ్ముతున్నాడు అంటే 100 to 150 200 లోనే ఉంటుంది. దట్స్ ఆల్. నీకు ఇంకా కావాలంటే గివ్ దెమ్ ఏ టిప్, అంటే నువ్వు 500 నోట్ ఇచ్చి కూడా అది కొనుక్కో. నీ టాలెంట్ తో నువ్వు అమ్మినట్టు డబ్బులు తీసినట్టు ఉంటుంది. ఎలా అయితే మనం జొమాటో, జెప్టో డెలివరీకి, ర్యాపిడో వాళ్ళకి టిప్స్ ఇస్తున్నాము, యాప్ లో యాడ్ టిప్ అని ఉంటుందో, టిప్ తీసుకునే హక్కు అందరికీ ఉంది. నువ్వు అడుక్కోకు, నీ టాలెంట్ తో టిప్ తీసుకో. ఇప్పుడు హోటల్లో పనిచేసే వాళ్ళైనా సరే, మనం అయిన తర్వాత ఫుడ్ అయిపోతుంది, మనం ఇంత టిప్ ఇస్తాం. రెస్టారెంట్స్ అయినా అంతే. ఈవెన్ హాస్పిటల్లో మనం పడి వచ్చేటప్పుడు కూడా వార్డ్ బాయ్కి, నర్స్కి ఒక 1000 ఇచ్చేసి వస్తాం, అన్ని రోజులు మమ్మల్ని బాగా చూసుకున్నారండి అని. ఇట్ హ్యాపెన్స్. అంటే టాలెంట్ తో టిప్ తీసుకో, ఏదో ఒక పని చేసుకో, బట్ అడుక్కోకుండా. నో. అయితే నాకు ఒక క్వశ్చన్, నేనేమి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ కాదు, ఇంతవరకు అలా ఒకళ్ళని అడుక్కుంటూ తీసుకుంటూ అలా అలవాటు అయిపోయిన జీవితం ఇప్పుడు సడన్ గా మీరు వచ్చి వర్క్ చేయమంటే వాళ్ళు చేయగలుగుతారా, వింటారా? దానికే మనం అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహించాలి. ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమవుతుంది, ఆ పిల్లల్ని తీసుకొచ్చి అడుక్కుంటున్నాం, ఆ పిల్లలు అదొక మళ్ళీ మాఫియా ముఠా అయిపోయింది. అదే పనిగా కొంతమంది కంటున్నారు, ఆ పిల్లల్ని అమ్మేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆ పిల్లల్ని తీసుకొని వాళ్ళకు 10,000 5,000 ఇచ్చి పిల్లల్ని తీసుకొని రోడ్లన్నీ తిరిగి అడుక్కోవడం. అప్పుడు వాడి ఎండకి వానకి ఇంత పసికందు ఎంతని తిరుగుతారు వాళ్ళైనా. వాళ్ళని పెంచండి, ఏదో ఒక జాబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే కూలీ నాలి పని, నువ్వు అడుక్కోవడం కంటే అది బెస్టే చెప్పాలి అంటే. ఆ అవగాహన వాళ్ళకి కల్పించాలి. నువ్వు అక్కడ కూర్చుంటున్నావు గుడి మెట్ల దగ్గర ఎప్పటి నుంచో ఇలా ఆగే, అంత అవసరం లేదు ఎవడొస్తాడో ఎవడిస్తాడో అని. దాని బదులు నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం వేస్ట్ చేయకునే బదులు వాక్ ఇన్ ద స్ట్రీట్, ఏదో ఒక జాబ్. కూరగాయల షాప్ వాడితో మాట్లాడుకో, ఎవడొచ్చినా సరిపోని కిరాణా షాప్ వాడితో మాట్లాడుకో, నీ సరుకులు నేను వెళ్ళి వాళ్ళందరికి ఇచ్చేస్తాను, నాకు ఇంత ఇవ్వు అని. బెటరే కదా. దాని బదులు నువ్వు. కానీ ఇవాళైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు అన్నట్టుగా. అసలు ఇవన్నీ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ పెరిగిపోయినాయి. ఇంట్లో ఎవరు పనులు కూడా చేసుకోవటం లేదు, అందరు పని ఆడలేండి, వాళ్ళకు కూడా రేట్లు పెరిగిపోయినాయి. అయితే ఇప్పటికి కొంతమంది ఏంటంటే, మాకు ఇప్పుడు మేము బెగ్ చేసుకుంటే వచ్చే డబ్బులు ఈ పని చేస్తే రావట్లేదు, మాకు ఇందులోనే ఎక్కువ వస్తున్నాయి అని కూడా కొంతమంది అంటారు. అలాంటి వాళ్ళని ఎట్లా మనం మార్చాలి? లైక్ అది అలాంటి వాళ్ళని మార్చాలంటే ఇచ్చే వాళ్ళని మార్చాలని కేసు పెట్టారు. ఇచ్చే వాళ్ళని కంట్రోల్లో పెడితే ఆటోమేటిక్. ఎగ్జాక్ట్లీ. నువ్వు వేస్తే నీ మీద కేసు అంటే నువ్వు వేయవు. వేసే వాళ్ళు లేనప్పుడు అరే ఎవడు వేయట్లేదు, ఇదేదో నేరం అంట అని చెప్పి వాడన్నా మారి ఇంకోటి ఎత్తుక్కుంటాడు కడుపు కాలంత మాత్రాన. సో మనం మారితే వాళ్ళు మారుతారు. మనము చెడగొడతాం. నిజమే. ఇంకోటి చెప్పనా, ఇప్పుడు ఈ జెప్టో ఉంది, జెప్టో ఇప్పుడు నీకంటే బండి ఉంటేనే జెప్టో చేయాలని ఒక మైండ్ లో ఉండిపోతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎరా ఖాళీగా ఉండే బదులు జెప్టో చేసుకో అంటాం. బండి కావాలన్నా, బండి కొనాలంటే 1,00,000 అవుతుంది, దగ్గర లేదు. దానికి ఒక ఆప్షన్ ఉంది. రెంట్కి ఇస్తున్నారు వీళ్ళు ఎలక్ట్రిక్ బైకులు. వారానికి 1,500 తీసుకునే ఎంతో కొంత ఇచ్చేస్తే నీకు వీక్లీ బండి ఇస్తున్నాడు. అంటే 1,500 అంటే నెలకి 4,000. నువ్వు ఆ రోజంతా బండి నడుపుకో, వీక్లీ 1,500 జమ చేసి వాడికి ఇచ్చేస్తే బైక్ నడుపుకోవచ్చు. మళ్ళీ దాని ఛార్జింగ్ కూడా జెప్టో వాళ్ళే కల్పిస్తున్నారు. ఇక్కడ పెట్టుకోండి బ్యాటరీలు ఛార్జింగ్ అని. అంటే నీకు నువ్వు పని చేయగలిగే సత్తా ఉంటే కంపెనీస్ కూడా 2 అడుగులు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకోటి చూడు, అంతెందుకు ఇంతకుముందు అమ్మో ఇల్లు కొనాలంటే అమ్మో ఇల్లా అంటాం, పిలిచిస్తున్నారు ఇల్లు తీసుకోండి అని. ఎందుకంటే ఈఎంఐ ఆప్షన్స్ కూడా వచ్చాయి, ప్రతిదానికి ఈఎంఐ ఉంది. మనము హెల్త్ చెకప్ కూడా ఈఎంఐలు ఉన్నాయి. హ్యాపీగా వెళ్ళి నీకు నచ్చిన ఆపరేషన్ ఏదో చేయించేసుకో, ఈఎంఐ కన్వర్ట్ చేసుకో. ఈవెన్ సెలూన్స్ అండ్ స్పాకి కూడా ఈఎంఐలు వచ్చేసాయి. ప్రతిదానికి ఉంది మా ఈఎంఐ ఆప్షన్. కంటి ఆపరేషన్ కూడా ఈఎంఐ ఉంది. అంటే అందరికి అందుబాటులో కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి. ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అయినా ఇన్ని చేస్తున్నా కూడా, ఇన్ని వచ్చినా కూడా మీరు ఇంకా ఎందుకు అడుక్కుంటున్నారు అంటే మాకు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళ ఆన్సర్. సో నీకు ఎక్కువ వస్తుంది, నువ్వు అడుక్కుంటున్నావు. ఇచ్చేవాడికి నేను జడగొడుతున్నాడు, వాడిని కంట్రోల్ చేస్తే మీరు కంట్రోల్లో ఉంటారని. ఇక మీదట ఇందోర్లో January 1 నుంచి అమలు. ఎవరైనా సరే నువ్వు యాచకులకు దానం చేసి ఫస్ట్ నిన్ను అరెస్ట్ చేస్తారు, ఎందుకు వాడిని జడగొడుతున్నామని. మిగతా అవగాహన సదస్సు కంపెనీస్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. అండ్ అడుక్కోలేని పరిస్థితిలో, పనిచేయలేని పరిస్థితిలో కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇలాగే ఉంటారు, వాళ్ళకి ఏం చేతనవ్వదు. వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఓల్డేజ్ హోమ్స్, ఈ ఆర్ఫనేజ్ హోమ్స్ ఉన్నాయా, అక్కడికి తరలించి గవర్నమెంటే కేర్ తీసుకుంటుంది.
Oh. వాళ్ళు ఉన్నన్ని రోజులు ఫుడ్ బెటర్. నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావు? ఫుడ్ కోసమే. అవును. నీకు డబ్బులు అవసరం లేదు, నీకు 3 పూటలు ఫుడ్ కావాలి, తీసేసుకో. ఎవరికైతే షెల్టర్ లేదో వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వీళ్ళు కొంచెం తర్వాత పని అది చూసుకోగలరు. చాలా బాగా చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్. మనం చెడగొట్టకపోతే అందరూ బాగానే ఉంటారు. సో దయచేసి అంటే మనకు ఇక్కడికి రూల్ వచ్చే వరకు అని కాకుండా మనం అది పాటించాము అంటే వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ సోర్స్ తగ్గిపోయింది అనుకోండి, ఓహో ఎవరు వేయట్లేదు తగ్గిపోయింది అంటే వాళ్ళే ఒక పని చేసుకోవడానికి అలవాటు పడతారు. సో వాళ్ళని సోమరిపోతుల్ని చేయకుండా దయచేసి మనం కూడా మన కంట్రోల్లో ఉండాలి, వేయడం ఆపేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.